అయినా మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ఉదయకాల సమయంలో మీరు మన సజీవులుగా ఉంచిన దాన్ని బట్టి కూడా స్తుతిస్తూ, జూలై 3వ తేదీ నాడు దైవ వరముల ద్వారా, దాసు దైవజన భక్ష్యంకుల ద్వారా ఇచ్చిన మీరు అనుగ్రహించిన సందేశాన్ని బట్టి కూడా స్తోత్రములు. మా అందరితో ఈ ఉదయకాల సమయం మాట్లాడమని యేసునామమును ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. జూలై 3వ శిఖరం. ఎవని మనసు నీ మీద ఆనుకున్న వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు, ఏలైనగా అతని యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం. ఇది అంతరంగిక సమాధానమున పర్వత శిఖరం. ఎవని మనసు నీ మీద ఆనుకున్న వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఎంతవరకైతే నీవు దేవుని చిత్తమును కనుగొని ఆయన నీతో చెప్పిన దానిని చేసేదవో అంతవరకు ఈ భూమి మీద ఉన్న ఏదైనా నది అనారోగ్యమే కానీ, శ్రమయే కానీ, కష్టమే కానీ ఆ సమాధానం నీ నుండి దూరపరచలేవు. శత్రువు సహితం ఆ సమాధానం తీసివేయలేదు. అది పరిపూర్ణ సమాధానం. యేసుక్రీస్తు ప్రభువును అనుభవంలో ఎరిగిన వారే ఈ సమాధానం కలిగిందురు. ఈ సమాధానం నది వంటిది. నదిలోని నీరు దినదినము అధికమించినట్లు ఈ సమాధానం కూడా అనుదినము అధికమగుచుండును. 4వ శిఖరం. యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడును దాని మీదకి రాకున్నట్టు దివారాత్మ దాన్ని కాపాడుచున్నాను. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం. నా ప్రభువు నా విషయము జాగ్రత్త వహించుచున్నాడను అంతరంగి నిక్షేతే ఈ పర్వత శిఖరం. దేవుని వాగ్దానం, నేను దాన్ని కాపాడుచున్నాను. భూకంపం వచ్చినా, కరువు కలిగిన, అనేక హింసలు, యుద్ధాలు రేగిన ప్రభువు మనను భద్రపరచును. ప్రభువు తానే నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషం నేను దానికి నీరు కట్టుచున్నాను అని చెప్పుచున్నారు. అనగా ఆయన కృపా ప్రేమను బట్టి మనం ఎల్లప్పుడూ పచ్చగాను, నూతనముగాను, ఫలభరితముగా ఉండు. 5వ శిఖరం. జనులు సైన్యముల అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకుందరు. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 29వ వచనం. మనమందరం ఏదో ఒక సమయంలో సలహా తీసుకునవలసి వచ్చును. అనేక ఏర్పాట్ల విషయంలో అనేక తీర్మానాలు మనము చేయవలసి వచ్చును. అట్టి సమయంలో అనుభవజ్ఞులైన ఏదో ఒక మనిషి యొద్దకు సలహా నిమిత్తమై మనం వెలుటకద్దు. విశ్వాసులకైతే యేసుక్రీస్తు ప్రభువే వారి సలహాదారుడు లేక ఆలోచనకర్త. మన వ్యక్తిగత సమస్యలకు, భవిష్యత్తు సమస్యలకు, వివాహ సమస్యలకు, మరి ఏ ఇతర సమస్యలకైనాను మనం ఆయన యొద్దకు మాత్రం వెళ్ళి ఆలోచన అడగవలెను. ఆయన ఇచ్చు ఆలోచన బహు శ్రేష్టమైనది.